शरदिन्दु समाकारे शरदिन्दु समाकारे परब्रह्म स्वरूपिणी वासरापीठ निलये सरस्वती नमोस्तुते सरस्वती नमोस्तुते। परब्रह्म स्वरूपिणी व्यासरा पीठ निलये सरस्वती नमोस्तुते అంటూ నిత్యం స్మరించే దేవత సకల ప్రాణకోటి అంతటికీ బ్రహ్మాండ నాయకి అయిన అమ్మలగన్న అమ్మ ఈ జగమునేలే శారదాంబను మనము ఇప్పుడు నేత్రానందముగా తిలకించబోతున్నాము. అదిగో ఆ బహుచక్కని బాసరా దివ్య పుణ్యక్షేత్రంలో భక్తులను కాంచుతూ కొలువు తీరియున్న అమ్మవారు జగజ్జనని అయిన ఈ శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని చూసి తరించండి, దర్శించండి, ధన్యులు కండి. చదువుల తల్లివి నీవంట బంగారు తల్లివి నీవంట చదువుల తల్లివి నీవంట బంగారు తల్లివి నీవంట ఆదిలాబాద్ జిల్లాలో ముదోల్ మండలంలో బాసరా గ్రామమందున గోదావరి తీరాన హైదరాబాద్ కు సుమారు 200 కిలోమీటర్ దూరాన దివ్య మనోహరంగా దేదివ్యమానంగా విరాజిల్లుతున్న పుణ్యతీర్థం చదువుల తల్లి జ్ఞాన సరస్వతీదేవి ఆలయం. ఒక గొప్ప పుణ్యతీర్థంగా అవని అంతటా వేణోల కొనియాడబడుతున్న బాసరా క్షేత్రం బ్రహ్మానంద ప్రదాయిని అయి శక్తి ప్రదాయినిగా, విద్య ప్రదాయినిగా, బుద్ధి ప్రదాయినిగా, సకలం సర్వంతర్యామిగా విరాజిల్లుతున్న వాగ్దేవి మీ అక్షర స్వరూపిణి చదువుల తల్లిని నయనానందముగా చూసి తరించండి, పునీతులు కండి. అమ్మా సరస్వతి
మా చదువులమ్మకు తోడుగా అతి భయంకర దుష్ట శిక్షణ సంహారినిగా పేరుగాంచిన ఆ నీలకంఠుని సుపుత్రిక శ్రీ కాళికామాతను కూడా వ్యాస భగవానుడు ఇక్కడ కొలువుండమని వేడినాడు. మనకు కొన్ని ఇతిహాస పురాణాల ద్వారా అవగతమవుతున్నది. భారతదేశంలో గల సరస్వతీ దేవాలయములన్నిటికంటే కాశ్మీరులో ఉన్న దేవాలయము మరియు బాసరలోని విజ్ఞాన సరస్వతి దేవాలయము మిక్కిలి ప్రసిద్ధి చెందినవి. అలాంటి బాసర పుణ్యతీర్థాన్ని మనకు ప్రసాదించి అక్షర జ్యోతిగా వెలుగుతున్న ఈ అఖండ జ్యోతిని ఈ భూమిపైకి తెచ్చిన మహనీయుడు వేదవ్యాస భగవానుడు. ఇక్కడ మీకు ఇతివృత్తము వివరించక తప్పదు మరి. ఎందుకనగా ఈ బాసరలో సరస్వతి అమ్మవారు కొలువై ఉన్న గొప్ప కథ ఉన్నది. విన్నవారి జన్మలు 1000 జన్మల పుణ్య ఫలము పొందుదురని ఇక్కడో గట్టి నమ్మకం ఉన్నది. హంసవాహన దారియై కరములందు వీణాపాణియై ముగ్ధ మనోహరంగా చూడముచ్చటగా నయనానందముగా ఉన్న ఈ చదువులమ్మ కొలువై ఉండడానికి ప్రధాన కారణము సకల చరాచర ప్రాణకోటికి అక్షరకాంతులు అందించి అంధకార బంధంలో కొట్టుమిట్టాడుతున్న మానవ జాతిని వెలుగులోకి తీసుకురావడానికి ఇలపై అవతరించిన జగన్మాత ఈ జ్ఞాన సరస్వతీ దేవి. ఓంకార శబ్దంతో ఓనమాలు నేర్పిన జ్ఞాన స్వరూపిణి తన మహిమ చూపుటకు ఆలయం నుండి అంతరార్థమైనది. ఆ కారణంగా విశ్వమంతయు నిశ్శబ్దమై సమస్త వ్యవహారములన్నీయూ స్తంభించిపోయినవి. అప్పుడు మహర్షులు, దేవతలు, జనులు, ఆశ్రమవాసులు అందరూ వచ్చి బ్రహ్మదేవుడిని శరణు వేడుకొనిరట. వేద విద్యలు, యజ్ఞ యాగాదికములన్నీయూ, సంధ్యావందనాది నిత్య కర్మలన్నీయూ నిలిచిపోయినవని వేడుకొనిరి. మరల సరస్వతీదేవి అనుగ్రహము పొందుటకు మార్గము సూచించమని వేడుకొనిరట. అంతట బ్రహ్మదేవుడు వారి ప్రార్థనను ఆలకించి వేదవ్యాసుని వలననే మళ్లీ జ్ఞాన సరస్వతీదేవి ఇలపైకి రాగలదని హితవు చెప్పగా అది విన్నవారందరూ కలిసి వేదవ్యాసుని వేడుకొనగా అది గ్రహించి వ్యాసుడు యోగాసీనుడై నిశ్చల మనస్తత్వంతో హృదయం నిండుగా శ్రీ వాగ్దేవి అమ్మవారిని వేడుకొనగా దేవి అనుగ్రహించినది. దేవతలందరూ చూచుచుండగా వాగ్దేవి వ్యాసునితో ఇట్లు పలికినదట. ఓ వ్యాస మహాముని, నీవు పూజించే అక్షరాభిషేకాల స్తోత్రములకు నేను ప్రసన్నురాలినైతినని అనుగ్రహించి బాసరలో కొలువై ఉన్నదని ఒక పురాణ ఇతిహాసముల ద్వారా తెలుస్తున్నది. అదిగో అలా కనిపించేదే వ్యాస మహర్షి గుహ. ఇక్కడే సరస్వతి అమ్మవారి కోసం తపస్సు చేసిన పుణ్యస్థలం. అందుకే దీనిని తపోభూమి అని కూడా పిలుస్తారు. ఇష్టంగా 3 పిడికెళ్ల ఇసుకను తెచ్చి అమ్మవారి స్వరూపాన్ని చేసి కొలిచి ప్రసన్నురాలిని చేసుకున్నాడు. లోక కళ్యాణానికి నాంది పలికినాడు. అప్పటి నుండి వ్యాసుడు నివసించిన కారణంగా వ్యాసపురి అని కాలక్రమేణా బాసర అని పిలువబడుతున్నది.
అదిగో అక్కడ కనిపించే మహావృక్షమే కదమ వృక్షము. ఇక్కడికొచ్చే భక్తుల పాలిట కల్పవృక్షము. మనసులోని కోరికలన్నీ చెప్పుకుంటూ ముడుపులు కట్టంగా సకల బాధలను తొలగించి సంతాన ఫలములనిచ్చి ఆనందమైన ఆహ్లాదకరమైన ఆయురారోగ్యాలను ప్రసాదించే మహిమగల మహావృక్షమే ఈ కదమ వృక్షము. జ్ఞానాత్మికే వివిధ వస్తు వివేక రూపే ఇచ్ఛాత్మికే పరమధామ సమార్త రూపే శ్రీవాణి వాసరపురే అక్షరాభ్యాస నమః. విశ్వమాతగా విరాజిల్లుతున్న శ్రీ సరస్వతి అమ్మవారి సమక్షంలో ఓంతో ప్రారంభించి ఓనమాలను తన పాద పద్మాల చెంత లిఖించిన ప్రపంచంలో ఉన్నత విద్యను అభ్యసించి కీర్తి ప్రతిష్టలను పొందుతారని ప్రగాఢ నమ్మకం. ఇది సత్యం. ఎంతో మంది భక్తులు తమ సంతానంతో వచ్చి పలకా బల్పము అమ్మవారికి సమర్పించి పుస్తకాధారిణి అయిన అమ్మవారి ఆశీర్వాదాలను పొందుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, ప్రధాన దేవాలయమునకు తూర్పు భాగమున ఔదుంబర వృక్షఛాయలో అనసూయ పుత్రుడు అఖిలాండ కోటిలో బ్రహ్మాండ నాయకుడైన 3 శిరస్సులు కలిగిన ముగ్ధ మనోహరుడు శ్రీ దత్తాత్రేయుడు కొలువుదీరి ఉన్నాడు. ఆది నారాయణుడు శ్రీమన్నారాయణుడు శ్రీ విష్ణుమూర్తిని స్మరించుతూ నిత్యము పూజిస్తూ ఉంటారు. స్థిరవాసిని సర్వకళామయ రూపిణి సత్యలోక స్థిరవాసిని సర్వకళామయ రూపిణి అంబా దయగనుమా కళ్యాణి ధవళ పద్మాసని వీణాపాణి పరమ పవిత్రము మహిమాన్వితము ఈ పుణ్యతీర్థము. మీరు చూస్తున్న ఈ పవిత్రమైన గంగాజలంలో నుండి నీరు ముక్కోటి దేవతలు కలిసి అమృతంతో చదువులమ్మ శ్రీ జ్ఞాన సరస్వతీదేవి పాద పద్మాలను కడుగగా ప్రవహించి పర్వశించి ఉప్పొంగి ఉర్విపైన నిలిచినదే ఈ పవిత్రమైన కోనేరు. ఇది మానస సరోవరమునే తలపించే తీరుగా అష్టతీర్థములను తనలో నిలుపుకొని మహిమలతో వెలుగొందుతున్న సరోవరమే
ఈ కోనేరు. ఇది సరస్వతి సరోవరమునకు పూర్వ భాగమున కలదు. దుర్వాస మహర్షికి లభించిన సరస్వతీదేవి స్వర్ణహారమును ఇంద్రునికి ఇష్టముతో సన్మాన సభలో ఇవ్వగా అతడు దానిని ఆ మణిహారమును నేలపైకి విసిరెను. అది చూసిన దుర్వాసుడు ఆగ్రహించి శపించెను. దానితో కుష్ఠిరోగిగా కృంగి కృషించి విలపిస్తున్న తరుణంలో బృహస్పతి అనుగ్రహంతో సరస్వతి సరోవరములో స్నానమాచరించగా శాప విముక్తి పొందిన ఇంద్రుడు అమ్మవారిని పూజిస్తూ ఇక్కడే ఉండిపోయినాడు. దీనినే ఇంద్రతీర్థము అని పిలుస్తున్నారు. జయవాసర భగవతి నమోస్తుతే, జయవాణి వరదాయిని నమోస్తుతే, జయవాసర భగవతి నమోస్తుతే. చుట్టూరా విష్ణు తీర్థము, శ్రీ గణేశ తీర్థము, పుత్ర తీర్థము, శంకర తీర్థము అనే తీర్థములు ఎంతో ప్రసిద్ధి పొందినవి. శ్రీ గణేశుడు పరమశివుని ఆజ్ఞతో వాసల నగరమునకు వచ్చి సరస్వతి సరోవరములో వాయువ్య భాగములో స్నానమాచరించి ప్రతిదినము నియమం తప్పకుండా సరస్వతీ మాతకు వేడుకొనెను. అనుగ్రహించిన శ్రీ సరస్వతి అమ్మవారు ప్రథమముగా తనకే పూజ చెయ్యాలని అట్లు వరము ఇచ్చెను. నాటి నుండి అక్కడే శ్రీ గణేశ తీర్థంగా ప్రసిద్ధి చెంది ఉన్నాడు ఈ బాసర గణేశుడు. ఇట్లా కోనేరు చుట్టూరా ఉన్న ప్రతి తీర్థమునకు ఒక పూర్వ చరిత్ర ఉన్నదని తెలుస్తున్నది. ఇవి బాసర క్షేత్రానికి అలంకారప్రాయంగా మహిమలతో కూడిన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దినవి. పాశాంకుశధరి పరమేశ్వరి, పాశాంకుశధరి పరమేశ్వరి, సర్వశత్రునాశని అభయంకరి, శరదిందు వదన అరవిందలోచని, శరదిందు వదన అరవిందలోచని, వాసర నిలయ వాగీశ్వరి. అదిగో కనిపించే ఆ గొప్ప శిలనే వేదవతి శిల. ఆనాడు సీతమ్మ వారు తన ఆభరణాలను లంక బిందెలుగా మార్చి ఆ శిలలో దాచి వెళ్ళిందని, అందుకే దాన్ని చిన్న శిలతో కొట్టినప్పుడు ధ్వని వస్తుందని అంటుంటారు. ఆ ధ్వని పాపకర్మలను పారదోలి మంచి ఉన్నత స్థాయిని కలిగిస్తుందని భక్తుల నమ్మకం.
స్వర్గము బాసర క్షేత్రము భూతల స్వర్గము బాసర క్షేత్రము భూతల స్వర్గము బాసర క్షేత్రము శ్రీ భారతీ క్షేత్రము శ్రీ వ్యాస నిర్మితము ఇది పుణ్యతీర్థము ఇది వన్య ప్రాంతము ఇది పుణ్యతీర్థము వన్య ప్రాంతము సకలావని పూజితము సకలారాధ్యము భూతల స్వర్గము బాసర క్షేత్రము శ్రీ భారతీ క్షేత్రము శ్రీ వ్యాస నిర్మితము వెల్లువచ్చి గోదారమ్మ వెళ్ళకిల్ల పడ్డాదమ్మా పారే సెలయేరు పరుగులు పరవళ్ళు సృష్టికి జలం జీవనాధారమని తెలుసుకొని సకల జీవులన్నిటికీ అమృతాన్ని పంచే అమ్మ ఈ గోదావరి తల్లి నిర్మలమై నిత్యము ప్రవహిస్తూ సరస్వతి అమ్మవారిని దర్శించే భక్తులకు సంధ్యావందనములను చేసుకోవడానికి ఆ తల్లి పాదాల వద్ద నిత్యము ప్రవహిస్తూ కొలువుదీరి ఉన్నది. ఒక వరము దక్షిణాపథమందు ఏకైక క్షేత్రము శ్రీ భారతీ కరుణయే ఒక వరము సకల జనావళికి అది మోక్ష మార్గము సకల జనావళికి అది మోక్ష మార్గము బహు పుణ్యధామము అది దివ్య యోగము బహు పుణ్యధామము అది దివ్య యోగము భూతల స్వర్గము బాసర క్షేత్రము శ్రీ భారతి శని పీడలను తొలగించి ఇంటి లోగిళ్లను నిండు సౌభాగ్యముగా తీర్చిదిద్దుతూ సకల భోగభాగ్యాలను ప్రసాదించడానికి కొలువై ఉన్నవే ఈ నవగ్రహాలు. జై భజరంగబలి జై హనుమాన్ జై జై హనుమాన్ అంటూ శ్రీరామ బంటును వేడుకొనగా భూత ప్రేత పిశాచాలను పారదోలి తన సీతమ్మ తల్లిగా భావించి సేవలందిస్తూ భక్తులందరినీ కాంచుతూ ఉన్నాడు శ్రీ రేణుకాపూర్ హనుమంతుడు. పండిత మండితులు స్థిర సంకల్పులు నీ తనయులు విశారదులు పండిత మండితులు స్థిర సంకల్పులు నీ తనయులు విశారదులు కవి గాయకులు చిత్రకారులు కవి గాయకులు చిత్రకారులు నీ భవ్య చరణాలు నమ్మి కొలుతురు భూతల స్వర్గము బాసర క్షేత్రము భూతల స్వర్గము బాసర క్షేత్రము శ్రీ భారతీ క్షేత్రము శ్రీ వ్యాస నిర్మితము ఇది పుణ్యతీర్థము ఇది వన్య ప్రాంతము. ముక్కంటి జంగమయ్య కొలువుదీరి ఉన్నట్టి పురాతన క్షేత్రమే ఈ పాపేశ్వరాలయం. పాపాలు చేసిన వారిని శిక్షిస్తూ యమపాశాన్ని చేరువలో ఉంచుకొని అన్యాయాలు చేసే వారిని దండిస్తూ పూర్వకాలము నుండి నేటి వరకు పరమశివుడు పవిత్రంగా కొలువై ఉన్న క్షేత్రం ఈ పాపేశ్వరాలయం.
శారదాదేవి వినుము నా మనవి, శ్రీ శారదాదేవి వినుము నా మనవి. చదువుల తల్లి నా కవితకే పల్లవి, చదువుల తల్లి నా కవితకే పల్లవి. సకల కళావల్లి నా కళలా విలసి, సకల కళావల్లి నా కళలా విలసి. నా మదిలో శోభిల్లవి తల్లి. శ్రీ శారదాదేవి వినుము నా. హరే కృష్ణ హరే హరే అంటూ ఆ నీలిమేఘ శ్యాముణ్ణి, ఆ కన్నయ్యను వేడుకోవడానికి ఆ ముద్దుల కృష్ణయ్య ఈ బాసర క్షేత్రంలో సరస్వతి అమ్మవారి ఆజ్ఞానుసారంగా కొలువుదీరి భక్తులందరికీ నిత్యము దర్శనమిస్తూ అందరినీ అల్లరిస్తూ అల్లరి గోపాలుడై ఉన్నవాడే ఈ శ్రీ కృష్ణ భగవానుడు. వాణి శర్వాణి గీర్వాణి కళ్యాణి వాగ్దేవిని, నిరిరి నినిగా నిరిగ పమారి మగా. నిస నిరిగా దాని పదమ పరిపమ పదమరి నిస. ప్రతి సంవత్సరము మాఘశుద్ధ పంచమి లేక వసంత పంచమి రోజు శ్రీ సరస్వతీదేవి జన్మదినోత్సవములు ఎంతో వైభవోపేతముగా జరుగుతాయి. వివిధ పుష్పాలంకారణములు, జాజులు, మల్లెలు, ముల్లలు, పొగడలు, తామర, మందారములు, అతి ప్రీతికరమైన మొగలి పుష్పములు, నల్ల కలువలు, ఆయా ఋతువులలో పూసే తెల్లని పూలతో, ఎర్రని కమలములతోనూ పలాస బిల్వ పుష్పాలను తెచ్చి పూజించెదరు. కొమ్మాని పూతల గుబాలింపులతో వాగ్దేవిని పూజించెదరు. కవితకే పల్లవి సకల కళావల్లి నా కళలా విలసి. నా మదిలో శోభిల్లవి తల్లి. శ్రీ శారదాదేవి వినుము నా మనవి, శ్రీ శారదాదేవి వినుము నా మనవి. జగద్రక్షణకై భక్తజన పోషణకై అవతరించిన జగన్మాత జన్మదినోత్సవములు కనుల పండుగగా జరుగుతాయి. ప్రతి ఏడు విజయదశమి రోజున మొదలుకొని నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. అమ్మవారిని రోజుకో అవతారంలో పూజించి కొలిచి తరిస్తారు. ఈ పర్వదినములలో పురాణ కాలక్షేపములు, సంగీత సభలు, హరికథలు, బుర్రకథలు, నిరంతర భజనలు నిర్వహిస్తారు. భక్తి పరాకాష్ఠతో కష్టసుఖములు లెక్క చేయక ఆ జగదాంబను కనులారా చూసి కరుణా కటాక్షములను పొందుటకు సేవించి తరిస్తారు. సుహాసిని సుమధుర భాషిణి వరదాయిని, సుమధుర భాషిణి వరదాయిని. కరుణ జోగుమా శ్రీవాసరేశ్వరి. శ్రీ శారదాదేవి వినుము నా మనవి, శ్రీ శారదాదేవి వినుము నా మనవి. చదువుల తల్లి నా కవితకే పల్లవి, చదువుల తల్లి నా కవితకే పల్లవి. సకల కళావల్లి నా కళలా విలసి, సకల కళావల్లి నా కళలా విలసి. నా మదిలో శోభిల్లవి తల్లి. శ్రీ శారదాదేవి వినుము నా మనవి, శ్రీ శారదాదేవి వినుము నా మనవి.
వేదవ్యాసుని చేత శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ప్రతిష్ఠింపబడినందువలన వ్యాసుడు నివాసము ఉన్నందున వ్యాసపురి అని మరియు బాసర అని కూడా పిలువబడుతున్నది. ఈ దివ్య మనోహర పుణ్యక్షేత్రాన్నే కనులారా చూసిన వారికి, చూసి తరించిన వారికి సకల సిరి సంపదలు సిద్ధిస్తాయని, విద్యా ప్రాప్తి కలుగుతుందని, సంతాన ఫలము లభిస్తుందని, మంగళ ప్రదాయిని అయిన శ్రీ సరస్వతి అమ్మవారిని వేడుకొన్న వారికి దీర్ఘ వ్యాధులు తొలగిపోయి నిండు ముత్తైదువుగా ఉంటారని నమ్మకం. భక్తకోటి అందరికీ బంగారు తల్లిగా, కొలిచిన వారికి కొంగు బంగారముగా, తలచిన వాళ్లకి తల్లిగా, ఆపద మొక్కుల అమ్మవారిగా, సకల చరాచర సృష్టి అంతటికీ దేవతామూర్తిగా చల్లని దీవెనలు అందిస్తూ భక్తకోటి అంతటిని రక్షిస్తున్న అమ్మ ఈ బాసర సరస్వతి అమ్మవారికి మంగళం మంగళం అంతా శుభమంగళం.